రాదు రాదు మరు జన్మ, ఇంత మంచి మానవ జన్మ, కోటి జన్మల పుణ్యముతో కోరుకుంటే వచ్చిన జన్మ. భగవద్గీత రాసిన కృష్ణుడు ఎత్తింది ఈ మానవ జన్మ. సందీపుని సేవలు చేసి పరమాత్మాన్ని పొందాడు. రాదు రాదు మరు జన్మ, ఇంత మంచి మానవ జన్మ. మనము కొలిసే సీతారాములు ఇచ్చిందే ఈ మానవ జన్మ. మనము కొలిచే సీతారాములు ఎత్తిందే ఈ మానవ జన్మ. వశిష్ఠుని సేవలు చేసి బ్రహ్మజ్ఞానం పొందారు. రాదు రాదు మరు జన్మ, ఇంత మంచి మానవ జన్మ, కోటి జన్మల పుణ్యముతో కోరుకుంటే వచ్చిన జన్మ. దురేకుల సిద్ధయ్య ఎత్తింది ఈ మానవ జన్మ. దురేకుల సిద్ధయ్య ఎత్తింది ఈ మానవ జన్మ. వీర బ్రహ్మం సేవలు చేసి బ్రహ్మజ్ఞానం పొందారు. రాదు రాదు మరు జన్మ, ఇంత మంచి మానవ జన్మ, కోటి జన్మల పుణ్యముతో కోరుకుంటే వచ్చిన జన్మ. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెప్పుకోవచ్చు మనం. ఏమా శివరామ దీక్షల కానించి శ్రీధర స్వాముల కానించి అందరి గురువులు మనం ఉపమానంగా చెప్పుకోవచ్చు ఈ పాటలో. అంటే పాటలో భావన మనం తీసుకుంటే రాదు రాదు ఈ జన్మ. ఇందాక ముందు చెప్పినట్టుగా దుర్లభం త్వయమే వచ్చ మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశయ చెప్పినట్టుగా ఈ జన్మ సామాన్యంగా వచ్చేది కాదు, వచ్చింది. దీన్ని తిక్క ఆచారాలతో, తిక్క పూజలతో, తిక్క ఆధ్యాత్మిక విషయాలతో జీవితాన్ని నాశనం చేసుకోకుండా సత్యమైన దాన్ని ఎలా ఈ జన్మ ముక్తి కలగాలి మనకు, అసలు ముక్తి అంటే ఏంది, దానికోసం ఎందుకు ప్రయత్నం చేయాలా, అది మనకు అవసరమా కాదా, అనవసరం దానికోసం ఏమన్నా మనం పొరపాటు పడి దానికోసం తాగడతాడమేమో, విసుగులాడుతుండమేమో, అవునా కదా. ముక్తి అవసరమా? మీకు అందరికీ ముక్తి అవసరమా? అసలు ముక్తి అంటే ఏంది చెప్పండి. ఏంది ముక్తి అంటే? అందరూ ముక్తి కావాలి, ముక్తి అంటే మిఠాయా? దేవుడిని ఎరిగితే మళ్ళీ మాకు జన్మ రాగానే అసలు దేవుడిని ఎరిగితే జన్మ రాదు. దేవుడు ఎవడు? పైన రోజుంచాలి కదా. నువ్వు చూడండి, ఇప్పుడు నువ్వు బయలును చూడండి, ఎప్పుడు చూస్తున్నావు కదా. రోజు పుట్టింది మొదలు చూస్తున్నావు, పుట్టిన మొదలు చూస్తూనే ఉన్నావు కదా. అది ముక్తి కావాలని ఎందుకు కోరుకుంటున్నావు? అసలు ముక్తి ఏంటంటే అది ఏందో తెలియకుండానే దాని కొరకు, అది ఏదో తెలియకుండానే దాన్ని మనం కోరుకుంటాం. అనగా ఒక వస్తువు కావాలంటే దాని విలువ తెలిస్తేనే దాన్ని మనం కోరుకోవాలి. ఏమి తెలియకుండా కోరుకొని తెచ్చుకుని ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావు? పక్కన పెట్టు. అలాగే కానీ మీకు అందరికీ ముక్తి అవసరమా? అసలు ముక్తి అంటే ఏంది అనేది తెలియాలి. ఏమా మానవ జన్మ రావడము మహా గొప్ప అదృష్టం. సృష్టి క్రమాన్ని మనం పరిశీలించి చూసినప్పటికీ పెద్దలు చెప్పింది, శాస్త్రం చెప్పింది, సైన్స్ చెప్పింది, మూటిని సమన్వయం చేసుకుని ఆలోచన చేయాలి. అవునా?
ఈ సృష్టి రావడానికి మూల కారణమేమి? ముక్తి గురించి మనం ఆలోచిద్దాం. ముందు నువ్వు ఎట్లా వచ్చినావు ఈ భూమిపైకి అనే విషయం తెలుసా మీకు అందరికీ? ఎలా వచ్చారో తెలుసా మీకు? తెలియదా? తెలుసా? తెలుసు. ఓషన్ నుంచి వచ్చినారు. ఓషధులు కన్నా ముందు రావడానికి మూలం ఏమిటిదని మనం ఆలోచన చేస్తే, ఈ విశ్వం అంతా బిందు స్వరూపం. ఈ విశ్వం అంతా బిందు స్వరూపం. బిందు అంటే ఏంది? అణువు. అణువు అణువుకి ఎంత పవర్ ఉందంటే అది చెప్పడానికి సాధ్యం కాదు. అది చిన్నదే, సూక్ష్మాతి సూక్ష్మం, కంటికి కనిపించదు. దాని పవర్ విశ్వాన్ని మొత్తం దగ్ధం చేయగలంత పవర్ అందులో ఉంది. విశ్వాన్ని దగ్ధం చేసే పవర్ ఉంది. ఈ పవర్ దానికి ఎలా వచ్చింది అంటే, ఈ విశ్వం అనేది ఒకరు ఏర్పాటు చేస్తే వచ్చింది కాదు. ఒకరు ఏర్పాటు చేస్తే వచ్చింది కాదు. దీని స్వయంభూ అన్నారు. తనకు తానుగా ఈ బయలంతా మొత్తం విశ్వం అంతా ఒక బిందు స్వరూపం. అది హై ఎనర్జీ. ఆ ఎనర్జీ అంతా ఒకసారి ఘనీభవించినప్పుడు ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది. ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది అంటే పేలింది. విస్ఫోటనం అంటే పేలడం. ఎప్పుడైతే ఘనీభవించినాయో ఈ అణువులన్నీ ఒకసారి, ఇప్పుడు మన వద్ద దాన్ని ఆధారం చేసుకొని అణుబాంబులు తయారు చేస్తున్నారు. ఒక అణుబాంబు వచ్చి ఇండియా మొత్తం వేసిపోతుంది. అంత పవర్ఫుల్. అణువే దానికి పదార్థం. వేరే అణువులో సర్వ సంపదలు ఉన్నాయి. ఆ అణువులో సర్వ సంపదలు ఉన్నాయి. ఈ విశ్వం మొత్తం రావడానికి కారణం అణువు. అయితే ఆ అణువు ఒక విస్ఫోటనం చెందినప్పుడు, ఆ విస్ఫోటనములో అగ్ని శకలాలు పుట్టినప్పుడు అవే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఈ గ్రహాలుగా మారినాయి. ఏం అర్థమవుతుందా? ఇంకా 2 నిమిషాలు ముందుకు పోయి మనం వస్తాం. గ్రహాలుగా చెందిన తర్వాత ఆ విస్ఫోటనము వేడిగా ఉంటుంది కదా అవన్నీ. ఆ వేడిగా ఉండే ఒక శకలమే మండి 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 మేఘావృతమై ఆ దాని చుట్టూ అనేక పొరలుగా ఈ వాయువు మేఘాలు చుట్టుకొని అక్కడ వాతావరణం ఏర్పడి వర్షం కురిసింది. ఆ దాని మీద కొన్ని వేల సంవత్సరాలు వర్షం కురిసింది. అప్పుడు ఆ వర్షం పారడంతో అది తిరుగుతూ ఉంది కాబట్టి, ఆ శక్తి ఆ గురుత్వాకర్షణతో తిరుగుతూ ఉంది కాబట్టి ఆ వర్షం దాని మీద పడి నీళ్ళని కదిలినప్పుడు మన భూమిపైన ఏరులు గాను, సముద్రాలు గాను, ఎడారులు గాను, పర్వతాలు గాను ఇవి ఎలా వచ్చినాయి? కరగకుండా నిలిచినట్టే ఈ కొండలన్నీ కూడా, కొండలు రాళ్ళన్నీ పెట్టబడినాయి. మనం పొయ్యిలో అగ్గి వేస్తాం, నిప్పులన్నీ కాలుస్తాం, నీళ్లు పోస్తాం, దండి నిమిషం పారుతుంది, మెత్తని బుడిదంతా బొగ్గు వస్తాయి. ఆ బొగ్గులు అట్టే ఉంటాయి, కరగవు. అవునా? అవి కొండలన్నీ. నీళ్లు పారినేది ఏర్లు. ఏమా తర్వాత కొంతమంది ఎడారి, కొంతమంది మట్టి భూములు, కొన్ని రాళ్ళు భూములు, గడుగు భూములు, ఇలా అనేక రకాలుగా మార్పు చెంది సృష్టి
ఏర్పడడానికి అవకాశం అయింది. ఈ జలము, వాయువు, అగ్ని అన్నీ కూడా ఆ భూమి చుట్టూ వరల రూపంతో కమ్ముకొని ఉన్నాయి. ఏమో పోతాడంట, అసలు విషయం వస్తుంది. అసలు ముందే చెప్తాను నేను. చేసే పని చెప్పలా, ఇప్పుడు మీరు పోతే ఆ, సరే, పోయేవాళ్ళు పొంది వచ్చేవాళ్ళు ఉండండి. చిట్ట చివరికి మీకు చెప్తే పోతాను, చెప్తే పోతా, చెప్పిన మాట అన్నట్టే చెప్తా. ఇప్పుడు ఇదము వీధులు పెట్టంటావా? పెడతాం. వీధుల్లో పెట్టడానికి చెప్తున్నాము. ఏంటంటే ప్రత్యక్షంగా వెళ్ళడం వేరు, వీధుల్లో పెట్టడం వేరు. మీకు సందేహం వస్తే అడుగుతారు ఇక్కడ ఏమా. అప్పుడు సృష్టి మనకి ఎలా మొదలైంది అని వచ్చి ఒక రకం చెప్పిన ముందుగానే. ఏం చెప్పినా సృష్టి పుట్టడం చెప్పాడు, మళ్ళీ దాన్ని మళ్ళీ మనం తెలుసుకునేది చెప్పదు. నేను జడ చైతన్యములు, జీవ చైతన్యములు, ఇంద్రియ చైతన్యములు, మనో చైతన్యములు చెప్పిన ఒక రకం అయిపోయింది సృష్టి. రెండోది దాన్ని మన పురాణం చెప్పింది, దశావతారాలు చెప్పింది. పురాణం చెప్పింది కదా, దశావతారాలు చెప్పింది కదా. విన్నారా మీరు? ఆడి వీడియో విన్నారా? దశావతారాలు చెప్పింది. ఏంటంటే దశావతారాలు? మొదటి మత్స్యావతారం, 2 కూర్మ అవతారం, 3 వరహ అవతారం, 4 నరసింహ అవతారం, 5 వామన అవతారం, 6 పరశురామ అవతారం, 7 రామ అవతారం, 8 బలరామ అవతారం, 9 కృష్ణ అవతారం, 10 కాళీ అవతారం. దశావతారం ఏంటి? ఎన్ని దశావతారాలు అంటే మీరు దేవుడు అవతారాలు ఎత్తినాడు అనుకుంటున్నారా? కాదు, అవన్నీ మనం ఎత్తిన అవతారం. ఎలా ఎత్తినా మన అవతారాలు? పిండాండములను బ్రహ్మాండం 2 విధాలు చెప్పుకోవచ్చు. ఏమో అర్థమవుతుందా మీకు? బ్రహ్మాండంలో చెప్తా, పిండాండం నీకు అర్థమవుతుంది. బ్రహ్మాండములో ఫస్ట్ మత్స్యావతారం అంటే జీవము నీటిలో పుట్టింది. జీవము నీటిలో పుట్టింది. తర్వాత రెండోది కూర్మ అవతారం. జీవము నీటి నుంచి భూమిపైకి ప్రాకింది. జీవ పరిణామం ఇది. దేవుని పక్కన పెట్టండి, దేవునికి సాగాలి. నీటిలో నుంచి జీవులు భూమిపైకి వచ్చినాయి. 3 వరహవతారం అంటే ప్రాచీ తాబేలు నుంచి 4 కాళ్ళతో నడిచే, ఇక్కడ వరహం అంటే పంది, 4 కాళ్ళతో నడిచే ఒక జీవిగా పరిణామం చెందింది. తరువాత నరసింహ అవతారం. ఆ 4 కాళ్ళతో పోయి జీవి సగం మనిషి సగం రాక్షసుడుగా 2 కాళ్ళతో నడిచే విధంగా పరిణామం చెంది దాని నరసింహ అవతారం. తరువాత వామన అవతారం అంటే పూర్తిగా మానవ అవతారము, పూర్తిగా పరుడుగా వామన అవతారం వచ్చింది. వామన అవతారం తర్వాత పరశురామ అవతారం వచ్చింది. అంటే మానవుడు వాముడుగా ఉన్నప్పుడు పరశురామ అవతారం అనేసరికి తాల్చాడు. గుడ్డలు కట్టుకోడు, చర్మాలు కట్టుకుంటాడు, ఆగులను కట్టుకుంటాడు. పరశురాముడు చేతి బొట్టి కట్టుకుంటాడు. వేటాడి తినే ఒక మనిషిగా మార్పు చెందింది. ఎక్కడి నుంచి? నీటిలో ఉండే మత్స్య నుంచి, చేప నుంచి. సృష్టి రహస్యం ఇది. అర్థమైందా? పరశురాముడు అవతారంలో మానవుడు వేటాడి తింటా ఉన్నాడు. ఆ టైంలో మనిషికి మాట లేదు, మనిషికి మాటలు లేవు, సిగ్గు విడియము లేదు, పెన్నులు లేవు, ఇల్లు లేవు, ఏ ఆశలు లేవు, ఏమి లేవు. యాడ దిక్తా తినడం, యాడ బతుకుతాడు పడుకోవడం వాళ్ళ. ఆ స్థితి నుంచి మనం పరశురామతో రామవతారం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆ స్థితిలో ఉన్న మానవుడు, స్త్రీ పురుషులు ఉన్నారు కదా, స్త్రీ గర్భం ధరిస్తే
మరి డెలివరీ టైం 9 నెలలో 8 నెలల్లో నడచగలుగుతాం. ఇల్లు లేకపోయి, కట్టుకుని గుడ్డలు లేకపోయి, మాటలు లేకపోయి, అన్నం ఆహారం కోసం కళ్ళు పరిగెత్తాలి. పొద్దున్న లేచిన నుంచి ఎక్కడ ఆహారం ఉంటే అక్కడికి పోవాలి. మరి మన నిండు సుఖాలు పోలేకపోవాలి, ఎనపడిపోతాను. ఎవరో మగవాడు చూసి అది నడచలేకపోతే కదా ఆయన చేయి పట్టుకుని నడిపిస్తాను. నువ్వు రాలేవు కానీ నువ్వు ఈలో కూర్చోండు అని ఒక కొండ పొదలో ఎండ తగలకుండా లేకపోతే చెట్ల మధ్యలో ఒక పొదలో కూర్చో, పూర్వం మృగాలు రాకుండా ఆమెకు అటాక్ చేయకుండా అప్పుడు పురుగు సుమారు ఉన్నాయి కదా అని ఒకసారి పెట్టి ఆయన తెచ్చి పెడతా ఉన్నాం రోజు. తర్వాత డెలివరీ అయింది, బాబు పుట్టినాడు. అందమైన బొమ్మ పుట్టింది కదా, ఆ బొమ్మను ఇద్దరు ఎత్తుకున్నారు. వాళ్ళిద్దరు సంకటం మోసుకొని తిరిగినారు దేశం అంతా. తిరుగుతుంటే ఆ పిల్ల అయింది ఇల్లు అమ్మడైపోతాను ఇంకా. అప్పుడు ఆ బిడ్డ మీద మమకారం ఏర్పడింది. మమకారం ఏర్పడి నా బిడ్డ అనే అభిమానం కలిగింది ఈ మనిషికి. అభిమానం కలిగేసరికి వాడిని ఊరన్నా ఏమన్నా అన్నా వాళ్ళ మీద తెరపడి కొట్టడం ఇది జరిగింది. తర్వాత ఆ స్త్రీ మీద ఈ పురుషుడికి అభిమానం కలిగింది. ఆ స్త్రీని ఎవరైనా ఏమన్నా కూడా కొట్టుకోవడం లాంటిది సన్నివేశం జరిగింది. అప్పుడు మనిషి ఆలోచించి ఇది పద్ధతి కాదు, ప్రతి పురుషునికి ఒక స్త్రీని జతి తెచ్చే ఈ సమస్య ఉండదు అని ఆలోచన చేసి కుటుంబ వ్యవస్థ వచ్చింది. రామావతారం. మనకు కుటుంబ వ్యవస్థ వచ్చింది, ఇల్లు కట్టుకున్నాము, కుటుంబం తయారైంది, వివాహ వ్యవస్థ వచ్చింది. ఇది రామావతారం. తర్వాత బలరామ అవతారం. బలరాముడు ఏం కొట్టుకుంటాడు? నాగులు కొట్టుకుంటాడు. ఏమైపు నాగులు మోయాలని మోదా పెద్ద పూజ చేసినారు. ఎందుకంటే మనిషి అప్పుడు ఒకసారి ఉండేవాడు కాదు, ఆహారం కోసం పరిగెత్తేవాడు. అది ఈరోజు ఇటు బయలు ఉంటే తిన్నారు పండ్లన్నీ ఇతర నాడు వేసినారు. మళ్ళా సంవత్సరంలో ఆడ బయలు లేదు అని చెట్లు ఎలా వచ్చాయి చెట్లు అని చూస్తే ఒక ఇతరుల నుంచి మోస వచ్చింది చిన్నది. ఓహో అర్థం ఈ ఇతరంలోకి చెట్టు వచ్చింది. అలాంటప్పుడు వాళ్ళ తండ్రులు ఎందుకోవాలా? ఈ ఇతరాన్ని సేకరించుకొని ఒక బయలులో వచ్చే వాడు వచ్చి మురుస్తాయి కదా అని మురిచినాయి. పంట వచ్చింది, దాన్ని కూడబెట్టుకున్నాడు. అట్లా కొన్ని వేల సంవత్సరాలు జరిగేసరికి అందరూ ధాన్యాన్ని కూడబెట్టడానికి అలవాటు ఉన్నారు. అది మనకు ఈ బలరాముడు అవతారం. అంటే మనిషి కర్షకుడయి భూమిని దున్ని పంట పండిస్తే స్థితికి ఎదిగినాడు. ఎప్పుడైతే పంట పండించి ఎదిగినాడో భూమి మీద మోహం వచ్చింది ఆయనకి. ఇదంతా నాది, నేను పంట వేస్తా, ఇది నాది, ముందు నీది లేదు నాది లేదు, అవునా కదా? ఇది నాది ఇది నాదని అందరూ అద్దు చేసుకున్నారు. ఇంకొకటి వచ్చే వాడిని కొడతారు. దండిగా అద్దులు వేసుకొని దండి పడించుకుంటే వాడి కాడ దండికి ఓట్లు గింజలు ఉంటాయి. ఏమి వేసుకోవడం లేవు వాడి కాడ. అయ్యా 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 నాకు పెట్టి అంటే ఇది ఈ పని చేసే పెడతాను అని దండిగా ధాన్యం ఉండేవాడు అందరితో పనులు తీర్చుకున్నాడు. నువ్వు గుడ్డెడుతుకు, నువ్వు చెప్పులు కుట్టు, నువ్వు వ్యవసాయం చేయి, నువ్వు పాలు పిండు, నువ్వు బరిగొడ్లు గాయి, ఇక్కడ పనులు చెప్పారు. ఆ పనిని బట్టి కులం వచ్చింది. ఆ పనులు చేసేవాడు సంగతంతా ఆ పనికి అంకితం అయిపోయారు. వాళ్ళకు కులం అని పేరు పెట్టారు. ముందు కులాలు లేవు. అంత యాని చూసే కులాలు చెప్పి నీకు వచ్చిన అవకాశం, కులాల్సిన అవకాశం పనులు పెట్టారు. ఆ పనులే మనకు కులంగా మారి అది కుల వ్యవస్థ వచ్చింది. కుల వ్యవస్థ వచ్చినప్పుడు మహాభారత యుద్ధంలో కృష్ణ అవతారం వచ్చింది. ఎందుకు? సంపద ఐశ్వర్యం ఒకటి చేత గుణభేదములు కలిగి కులభేదములు వచ్చినాయి. వచ్చి ఘర్షణ జరిగింది.
ఇది నాది, ఇది నీది, ఇది నాది, నీ కొట్టుకున్నా. ఇది నాది కొట్టుకొని కొట్టుకున్నారు. కొట్టుకున్న తర్వాత ఏమైంది? ఆ ఘర్షణ పడేటప్పుడే అదే భారతం పాండవులకు కౌరవులకు యుద్ధం అని చెప్పింది. అవునా? అప్పుడు కృష్ణుడు పుట్టాడు. పుట్టి ఏం చేసినాడు? జ్ఞానబోధ చేసినాడు. నాయన, ఇది వద్దు, ఇంట్లో రేపు మంటోరా, ఇది శాశ్వతం కాదు, ఇది పోతుంది, మళ్ళా వచ్చంటది, పోతుంది వచ్చంటది. ఇందులో ఒకటి ఉందిరా వస్తువు, అంటే ఆత్మ అంటారు. విశ్వమంతా పరమాత్మ ఉంది, దీన్ని దాన్ని కలపాలా. ఇదంతా కూడా దానికి నాశనం లేదు, దీనికే నాశనం ఉంది. దీన్ని పట్టుకొని మీరు కొట్టాడుతున్నారు అని దుర్మార్గం చేయగలండి అని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అర్థం మంచి మాట చెప్పినాడు. వినాలి. వినకపోతే వాళ్ళ కాళ్ళకు తగాలు పెట్టి ఒకరిని సంపూర్ణ చేసి దుష్టుని శిక్షించినాడు, మంచి వాళ్ళని రక్షించినాడు. అవునా? అది కృష్ణావతారం అయింది. అప్పుడు చెప్పాడు పరమార్థం. ముందు మనకు పరమార్థం లేదమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు పుట్టినాకనే మనకు జ్ఞానం వచ్చింది. ముందు మనకు దేవుడు లేడు, దయ్యం లేదు. కొన్ని లక్షల యుగాలు గడిచిపోయిన, కోట్ల సంవత్సరాలు గడిపిన మానవ జాతి భూమి మీద పుట్టి వాళ్ళు ముక్తి కావాలని వాళ్ళని కోరుకోలే, కలుపుకున్న అనుకోలే, ఆత్మను తెలుసుకోవాలనుకోలే. ఒక్కొక్కరు 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు అజానుభావులు అనే అడుగులో ఉన్నారు. ఒక మనిషి ఎన్నేళ్ళు వచ్చారు, ఒకరు 1000 సంవత్సరాలు వచ్చినారు ఒకరు. అవునా కదా? మరి వారు ఏ దేవుడిని ముట్టలే. ఇది సృష్టి జరిగిన విషయం. ఇది కలియవుతారు. మనం రాముడి కన్నా, కృష్ణుడి కన్నా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కాదు, 33 కోట్ల దేవతలకు మించిన మనం. అవునా కదా? ఈ మాట నిజమా కదా? 33 కోట్ల దేవతలకు మించిన అయ్యింది మనము. మళ్ళా వాళ్ళకు దాసోహమే, లేని దేవతలకు దాసోహమే. లేదని కల్పించుకొని మనమే దానికోసం తక్షణం ముక్కు ముడుచుకొని ఒకడు, ఒక్క పొద్దు ఒకడు, వ్రతము చేసుకోకడు, తపస్సు చేసుకోకడు, ధ్యానం తీసుకోకడు. నేను చెప్పేది నిజమా అబద్ధమా? ఆలోచించేయండి. అయితే ఈ దేవుడి పిచ్చి ఈ మనిషికి ఎటు వచ్చింది? ముందు దేవుడి దగ్గర తెలుగు అని. అయితే ఈ పిచ్చి, దేవుడి పిచ్చి ఎటు వచ్చిందంటే, వీళ్ళకు మనుషులకు 3 విధాల బాధలు ఉంటాయి. వాటినే త్రివిధ తాపములు. మీరు వెనకందరూ బాగా వింటాడరా, ఎవరు చేస్తాడరా? నవ్వద్దండి, మా వినండి. 3 రకాల బాధలు మనిషికి ఉంటాయి. ఒకటి ఆధ్యాత్మిక తాపము, 2 ఆది భౌతిక తాపము, 3 ఆది దైవిక. అవునా? అంతా మీకు అందరికి బాగా వచ్చి ఇవన్నీ. ఎందుకంటే శత్రువుల గురువులు అంతా శాస్త్రాలు రాసి పెట్టినారు. అది ఆధ్యాత్మిక తాపాలంటే ఏంటి చెప్పండి? ఆధ్యాత్మిక తాపాలంటే ఏంటి? పేర్లేమో పొరపాటు చెప్పినారు. ఆధ్యాత్మిక తాపం అంటే ఏంటి చెప్పమా? అది కాదు. ఆధ్యాత్మిక బాధ అంటే నీ శరీరంలో పుట్టే జబ్బులు, బీపీ, షుగరు, కిడ్నీ ఫెయిల్, గుండె జబ్బులు, మెదడులో పక్షవాతం, కళ్ళు గుడ్డి కావడం, చెవుడు, పండు ఊడిపోవడం, శవం ముద్దలు పడడం. అవునా? మరి కాళ్ళు మోకాలు అరిగిపోవడం, జుట్టు తెల్లబడిపోవడం, రాలిపోవడం, ఇవన్నీ ఆధ్యాత్మిక ఆపదలు. ఈ శరీరంలోనే పుట్టాయి. దీనికి ఏమన్నా కర్మ చేసుకుంటేనా వస్తాయి? ఏమన్నా లేదు, సహజం. 84 లక్షల జీవరాశులకు ఈ సహజం. ఎందుకు? ఇది పుట్టింది మొదలు శ్రమపడతానే. ఎట్లా? లోపల శ్రమే, బయట శ్రమే. అవునా కదా?
లోపల ఉన్నటువంటి అంతర అవయవాలు పుట్టింది మొదలు సచ్చిన వరకు గుండె పని చేయాలా, జీర్ణాశయం పని చేయాలా, కిడ్నీ పని చేయాలా, ఊపిరితిత్తులు పని చేయాలా, లివర్ పని చేయాలా, గాలిపేడ పని చేయాలా, స్టీల్ పని చేయాలా. అవి చేసి అలసిపోయి తన కాయలు కట్టి లేకపోతే అరిగిపోయి మలినాలన్నీ పేరకపోయి అవి పని చేయకుండా పోతే రోగం. అవునా కాదు? ఇది ఆధ్యాత్మిక కాలం. రెండోది ఆది భౌతిక కాలం. అంటే పెయింట్ నుంచి వస్తాడే మనకు దోమ సైడ్ పుట్టిపోతుంది. దోమ మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది, అది చికెన్ గునియా వస్తుంది. అవునా కాదు? చచ్చిపోతాడు మనిషి. తేలు, జెర్రీ, పాము, కుక్క, నక్క, బస్సు కింద పడతారు, రైలు వచ్చి కుట్టుతాయి. అవునా? ఇవన్నీ పెయింట్ నుంచి వస్తాయి మన బాధలు. ఇది కూడా కోటి పేదకు కోటేశ్వరుడికి సమానమే. పండుగడైనా పాముడైనా అనుభవించాల్సిందే. అవునా కాదా? ఇది ఆది భౌతిక బాధ. దీనికి పాపాలు చేయాల్సిన అవసరం లేదు, మనం ఎవరికే వచ్చాలి. మూడవది ఆది దైవిక బాధ. ఆది దైవిక బాధ అంటే అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాలు. తుఫాన్ వచ్చింది, ఊళ్ళు కొట్టుకుపోయినాయి, సునామీ వచ్చింది, పిడుగుపడింది, భూకంపం వచ్చింది. ఇవన్నీ దైవిక బాధలు. ఈ మూడు కలిగినప్పుడు మనిషి భయపడ్డాడు. ఈ మూడు రకాల బాధ కలిగినప్పుడు మానవుడు మొట్టమొదటిసారిగా భయపడినాడు. భయం ఎందుకు వస్తుంది మనకు చెప్పండి? భయం ఎందుకు వస్తుంది మనకు? మోహం ఉంటేనే భయం వస్తుంది. మోహం ఉంటే, ఈ దేహం మీద మోహం ఉంటే సత్యని భయం, కొడుకు మీద మోహం ఉంటే వాడు చచ్చిపోతున్న భయం, మొగుడి మీద మోహం ఉంటే పోతాడేమో భయం. అవునా కదా? భయం ఎందుకు వచ్చింది? మోహం వల్ల వచ్చింది. మోహం ఎందుకు వచ్చింది? నీకు డిపెండ్ అయినా ఒకరి మీద నువ్వు, అంటే ఒకరి మీద నువ్వు ఆధారపడ్డావు. నా మూడే దాకా నన్ను ఆధారపడ్డావు. వాడు కష్టపడి వచ్చి నువ్వు కూర్చొని తింటావు ఇంట్లో. వాడు పోతే ఎవరు దిక్కున్నా? పుట్టిన బిడ్డకు అమ్మ నాన్న కొద్ది దిక్కు. అందుకే బిడ్డకు అమ్మ నాన్న మీద మోహము, భార్యకు భర్త మీద, భర్తకు భార్య మీద, తండ్రికి బిడ్డ మీద, బిడ్డకు తండ్రి మీద మోహం ఉండబట్టి మీకు భయం వచ్చింది. లేకపోతే భయం ఎందుకు? భయం వచ్చానే చచ్చిపోతే ఎట్లా చేయాలా, ఎందుకు మరణం వచ్చింది, ఎందుకు రోగం వచ్చింది అని భయపడి ఏదో ఒక శక్తి ఉందిరా మన కన్నా మించింది ఒకటి, అది చేర్చని వీళ్ళు చెట్టుకో పుట్టకో రాయకో రప్పకో ముక్కినారు. ముక్కిన రోగం పోయింది, భయం పోయింది, రోగం పోయింది. రోగం ఎందుకు పోయింది? మన శరీరానికి అన్ని రోగాలు అన్ని శక్తి ఉంది. అయితే నీ దేహం మీద నమ్మకం లేక డాక్టర్ అడుగుతున్నావు. అన్ని రోగాలు మన ఆహారంతోనే నయం చేసుకోవచ్చు. అందుకే మనకు పెద్దలు పెట్టినారు, ఈ దేహం బాగుండాలని నాగుల చవితి పండుగ పెట్టినారు. ఆడళ్ళకంతా ఊపిడి తినండి, సరివిడి తినండి, ఒక్కపోతుంది ప్రెషర్ మేడలు, మూడు పిండి సరివిడి తింటే బాగా క్యాల్షియం ఉత్పత్తి అయ్యి ఋతుక్రమం బాగా జరిగి మంచి సంతానోత్పత్తి, బలమైన సంతానం కలుగుతుంది. ఆ నూగుడు కనుక ఇప్పుడు సప్తనాలు కొట్టారు, ఒకరికి బలంలే. నిజమా కదా? మీరు నిజంగా నూగుండి సరిపిండి ఈ పశువులు తింటే సంవత్సరం ఒక్కసారి అయినా తింటే బలవంతమైన పిల్లలు పుడతారు. అందుకోసం పెట్టారు. ఒక్కొక్క ఋతువులో ఒక పండగ, ఆ పండగకు ఉగాది పచ్చడి 6 రకాల రుచులు అన్ని కలుపుకొని తింటే అది దివ్య ఔషధం. దివ్య ఔషధం అది. అది తింటే సంవత్సరం రోజులు నీకు వ్యాధి రావడం కాపాడు, నీ బాడీలో బ్యాక్టీరియా రాని రోగాలు రాని. అట్లా మనకు ఆచారాలు పెట్టినారు. అవన్నీ మర్చిపోయి భయముతో మనం ఏం చేస్తాము, ఇవన్నీ కాదురా ఎవడో ఉంటాడు అని వాడు ఎవడో తెలియక ముందు చెట్టకు రాళ్ళకు ముట్టితే ఈ రోగాలు ఆటోమేటిక్ ఉంటాయి కదా. వానవల్లే
ఇక వాన వల్ల అని చెప్పేసి మనం వరద వరదాలు అవి చేసామనుకో, అవి చేసిన వల్ల రాలేదు, ఋతువు వచ్చింది వాన. అప్పుడు నేను ఆ యజ్ఞం చేసింటే వచ్చింది వాన ఈ బాబు చెప్తాను. అవునా కాదు? అది తప్పు. వాతావరణంలో మార్పు ఉంటే వర్షం వస్తే లేకపోతే ఇట్లాంటివన్నీ ఒక మూఢనమ్మకాలు పెట్టుకొని మనం చేయడం వల్ల వచ్చిందని భావించి ఆ దేవుని రాళ్ళు రప్పని ముఖ్యం మానుకొని ఇలాంటి వాళ్ళు వినడం చేసినట్టే వరి ఈ రాళ్ళకు బాగుండగా బొమ్మలు చేయాలని బొమ్మలు చేసినారు, రంగురంగుల బొమ్మలు చేసినారు, గుళ్ళు కట్టారు, బొమ్మలు బంగారు దళాలు కట్టారు. అవునా కదా? నిద్ర మగంలో బొమ్మ ఒకసారి కాబట్టి ఆ విధంగా దేవుడు మనకు వచ్చినాడు, మన కర్మగాలి భయముతో పూజించిన దేవుడు. నిజం తెలిస్తే నిత్యమూతనే చిన్న గ్రంథం రాసి కూడా 14 ఏళ్ళు అయింది, అన్నీ అయిపోయినాయి. దాంట్లో రాసిన భయముతో ఊహించిన దేవుడు వచ్చినాక వీళ్ళ రోగాలకి పోయినాయని, మేము ముగ్గురు అది జరిగిందని ఇది జరిగిందని తను తక్కువ చేసుకొని దేవుడిని ఎక్కువ చేసి చెప్పడంతో కొంతమంది దానిలో డబ్బులు సంపాదించడానికి అలవాటు పడి ఒక రాయికాడ ఒకటి కూర్చొని టెంకాయలు కొట్టి ఆ దక్షిణ ఈ దాంట్కి అలవాటు పడి తిని వాడు దాని గురించి కథలు రాశాడు. ఈ అమ్మకి ఈ అక్కకు ముందు పెళ్ళి అయింది, 3 పెళ్ళాలు తెచ్చిపెట్టారు ఆ బొమ్మకి, మళ్ళీ పిల్లలు తెచ్చిపెట్టినారు, మళ్ళీ వాళ్ళకి అమ్మ నాయన తెచ్చిపెట్టినారు, దానికి ఒక యుగం రాసినారు. మా ద్వాపరయుగం సినిమా మీరు చూసినారా? భారతం సినిమా చూసినారు? సినిమాలో ఎటువంటి బిల్డింగులు ఉన్నాయమ్మా, ఎటువంటి ఆభరణాలు ఉన్నాయి. అవునా కదా? మయసభ ఉన్నాయి. 5000 సంవత్సరాల ముందు పోతే మనం పంపలేదు, మనం 10,000 సంవత్సరాల ముందు పోతే దేవుడు గుడి లేదు, మనం 20,000 సంవత్సరాల ముందు పోతే మనకు మాట లేదు, 20,000 సంవత్సరాల ముందుకు పోతే మనకు మాట లేదు, మాటలు రాము. మనదాకా పేపర్ పెన్ను లేదు, లేక బ్రహ్మంగారు తాటాకి మీద రాసినాడు. అవునా కదా? పెన్ను పేపర్ లేక ఇనపకట్టి తీసుకొని తాటాకి మీద రాసినాడు. ఇప్పుడు కేవలం 400 సంవత్సరాల పూర్వం, 400 సంవత్సరాలే, ఒక 5-6 తరాల ముందు బ్రహ్మగారు ఉన్నాడు, పేపర్ లేక దాని మీద రాసి. మరి ఆనాడు గ్రంథాలు వచ్చినేమో భాగవతం అంట, పురాణాలంట, ఎన్ని అబద్ధాలు కదా. అన్ని రాసింది కూడా, వ్యాసుడు పుట్టింది కూడా క్రీస్తు పూర్వం 6,000 సంవత్సరాలు, అంటే 9,000 సంవత్సరాలు అవుతుంది. 10,000 సంవత్సరాలు పూర్వము మనకు అసలు మాటలే లేవు, మాటలే మనకు లేవు. 10,000 సంవత్సరాలకు ముందు ఈ భూమి మీద గుడే లేదు, దేవుడే లేదు. నిజం ఈ మాట ఎందుకు అబద్ధం కాదు అమ్మా. ఆ విధంగా ఊహించి మనము అంతెందుకు అయ్యా పెద్దవాడు చిన్నప్పుడు ఈ ఊర్లో ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని గుళ్ళు ఉన్నాయి? అప్పుడు 1, 2, 2 రాముల దేవాలయం ఒకటి ఉంటుంది, మారలేదా? కానీ కొన్ని ఊళ్ళల్లో ఈదికి ఒక చర్చి, ఈదికి ఒక మసీదు, ఈదికి ఒక గుడి. ఒక పెద్ద ఊరు అంటే రాముడి గుడిగా శివుడి గుడి కడతాం, మనం వినాయక గుడి నేను కడతా, వాడు లెక్క పడితే కాదు, అందరికీ వాడి కట్టాలి కట్టాడు. ఆ దేవుడి కంటే భయపడి దేవుడి గుడి కట్టి పుణ్యం వస్తాయి. అదే ఎట్లా గుళ్ళు ఎట్లయితున్నాయంటే, ఒక బాపనే గుడిలో ఉంటాడు, ఆ బాపనే 4 కుమారులు ఉంటారు. వాళ్ళు ఎట్ట బతుకారా? నీవు మోదీ స్వామి మాకు ఇంట్లో బాగలేదు, మా పరిస్థితి బాగలేదు, కాపులు వచ్చాయి మాకు, ఎట్లా చేయాలంటే అప్పుడు రారా మన పొద్దుగా ఇంటికాడికి అంటాడు. ఇంటికాడిపోతే ఆ పేపర్లు అటు తిప్పి పంచాంగం ఇటు తిప్పి సరే కులదైవాన్ని మర్చిపోయినవరా నువ్వు, నీ కులదైవం మా రాముడు,
రాముడు గుడి కడితే నువ్వు బాగుపడతావా? నేను ఆడగలుగుతాను, నేను కూర్చోడు నువ్వు కడుతున్నావా? దేవుడు అంటే భయపడే వాళ్ళు నిత్తంగా లోకంలో నేను కడాన్ని వేసుకోకుంటాడు, నేను రాళ్ళు వేసుకోకుంటాడు, నేను గుణాలు వేసుకోకుంటాడు, నేను బొమ్మలు వేస్తుంటాడు పుణ్యం కోసం. అందరు అడిగిందే కట్టినా పరీక్ష చేయాలా? 10 మంది బాగుండి వస్తారా, ఇంత ఖర్చు వచ్చినాక చేస్తాం. గుడి పూర్తి అయినాక ఆడి ఊరు పూర్తి చేయాలా? ఏమయ్యా పూజ అయ్యా మీరు కొనుక్కుంటారు కదా పెద్ద రమ్మని చేయాలి అంటే వాళ్ళు చదువుకుంటారు, ఆడుతున్నాడు వాడికి ఉద్యోగానికి నెలకు 50,000 అంటే మేము 20,000 ఇస్తాం నెలకు సందాలు ఇస్తున్నాం అంటే సరే మీరు కాదంటారు, మీరు మమ్మల్ని నమ్ముకున్నారు కాబట్టి పెద్దలు అనిపించదు. వాళ్ళు సెటిల్ ఫ్యామిలీ మొత్తం ఆ గుడితో సెటిల్మెంట్ అవుతారు. ఇంకొకటి ఇంకొకటి ఇట్లా ఊళ్ళలో గుళ్ళు ఎక్కువైతున్నాయి. అసలు దేవుడే లేడు, ఉన్నాడు దేవుడు. ఉన్నాడన్న తప్పు, లేడన్న తప్పు కలుగుతుంది. కాబట్టి భయముతో ఊహించిన దేవుడు అర్థమవుతుందమ్మా. ఈ విధంగా మనం కట్టుకు వచ్చిన తర్వాత ఈ మానవుడు ఆ దేవుని పురాణాలు కథలు పాడటం ఎన్ని రాసి అవన్నీ చంపి మనం మోసపోయి ఇది ఏందో ఉందని ఇట్లా దొంగలు చెప్తా ఉంటే మళ్ళా ఇంకొకటి ఏంటంటే ఈ గుళ్ళు గొప్పలు వదిలిపెట్టి దేవుడు నీలోనే ఉన్నాడు రా. దేవుడు నీలోనే ఉన్నాడు. పోనీలేమో పోనీలే పోయి వాళ్ళు పోనీ ఉన్న అదృష్టం చేద్దాం. కొంతమంది దేవుడు ఎక్కడ ఉండని గుళ్ళు గోపురాలు కట్టి ఆడి తప్పించుకుంటే కొంతమంది చేశారండి కూడా నాకాలు తెచ్చుకోవాలి గురువులు అంతా చేశారంటే దేవుడు నీలో దేవుడు నీలో ఉన్నాడు. నీలో నేను తెలుసుకో, నువ్వు పేటి కాదు ప్రయాణం లోపలికి ప్రయాణం నీకు తెలియబడ్డ దేవుడు అని అక్కడ ఇటు తీపినారు. ఏమయ్యా కరెక్ట్ కదా? అటుపోకుండా ఇటు తిప్పినారు. ఈ సత్యంగా పుల్లి సత్యంగా అక్కడ గుడి పోయేదానికి లే, ఇటు లోపల పోయేదానికి లే. ఎట పోయే లోపలికి వెళ్తే సాధన చేయి, ఈ మంత్రం తీసుకో, ఈ తంత్రం తీసుకో, ఈ యోగం చేయి, ఈ ధ్యానం చేయి. నువ్వు చేసి ఎన్ని నాలుగు చేసినా ఎవరైనా కానీ ధ్యానం చేసి దేవుడు గడపలేదు, ఎవరు గడపలేదు. లోపల కనపడలే, బయట కనపడలే, లోపల కనపడలే, బయట కనపడలే. కానీ గురువులంతా మనం మోసం చేసినారు. ధ్యానం చెప్తుంది కానీ గురువులు కూడా మోసం చేయలే, వాళ్ళు నమ్మి కూర్చొన్నారు. కానీ ఆడికి పోయేసరికి కొంచెం 4 కోణం తలదట్టినట్టు కింద నేల దడుతున్నారు. ధ్యానమే మూలము, మూలమే మార్గం, మార్గమే మంత్రము, మంత్రమే కాదు అంటే గురువు. చేసే పని జాగ్రత్త చేయండి. చెప్పండి, అనేక రకాలు చెప్తారు పెద్దలు. కానీ ధ్యానము చేసి తనలో ఉన్న దైవాన్ని తెలుసుకునేవాడు వాడు చెప్పనే చెప్పండి, వాడు చెప్పనే చెప్పు. ఏం చెప్తాడు? ఏమని చెప్తావు? ఏమని చెప్తావు నువ్వు? ఆ మాటకి ఏమని చెప్పుది, ఎంతని చెప్పుది, 26 దాస ఏమని చెప్తావు నువ్వు? చెప్పడానికి అవకాశం లేదు. చెప్పడానికి ఉందే? లేదు కదా. కాబట్టి వారు తెలియకనే మీకు చెప్తున్నారు, వాళ్ళు తెలుసుకుని చెప్పరు. తెలియకనే చెప్తున్నారు. మనం చెప్తాను కదా, స్వస్వరూప సందర్శనం చేయాలి. మన సిద్ధాంతంలో ఉంది కదా, ఉందా? విన్నారు మా మాట? ఏమ్మా? స్వస్వరూప సందర్శనం, ఆత్మ సాక్షాత్కారం, తన్ను తాగన్న మోక్షము చెప్పుకుంటున్నాం కదా. ఎవరైనా గురువులు
స్వస్థ సందేశము మీ పేరు ఇక్కడ పురుగులు కానీ శిశువులు కానీ చేసినారా? మీరు చూసినారా? ఆన్సర్ లేదు. ఎవరు కాడ ఆన్సర్ లేదు. మాట చెప్తున్నారు, చేస్తారు ఏదో ఒకటి. నీకెందుకు ఆ గురువు చెప్తే సత్యం. ఆన్సర్ అంటే గురువులు అంటే గురువులు నేనే దానే నమ్ముకొని అందరూ నడుగున సన్నన జలమందును చూసే నేరు పెరిగి ఉంటే పున్నము ఎన్నెల నౌకడును చూస్తే కళ్ళ కద్దుకుందు. అవన్నీ అబద్ధాలు. పుణ్యము లేదు, ఎన్నెల లేదు, ఎరుగు లేదు, జ్యోతి లేదు, అంత మోసం. అంత మోసం. ఎవరో చూపి మన రుచి. చెప్పేది వినండి పూర్తిగా. చీకటి ఉంది పైన, పెన్ చీకటి కవ్వాల. ఎన్నో చెప్తారు, సంస్కృతంలో మాటలు చెప్తారు, వీళ్ళు కనుక్కోకూడదని. కోటి సూర్యుల ప్రకాశం ఇవన్నీ చెప్తున్నారు. ఎక్కడుంది కోటి సూర్యుల ప్రకాశం? ఒక్క సూర్యుడే గదిలేడు మనం. ఒక సూర్యుడితోనే మనం బతకండాం. ఈ సూర్యుడు కూడా, ఈ ఒక్క సూర్యుడు మనకుండే 9 గ్రహాలలో కొన్ని గ్రహాలకు వెలుగేయడు. దగ్గరుండే గ్రహాలకి ఆ వెలుగు కనబడుతుంది, అసలు కనబడతాడు. లాస్ట్ ఉంటే నెప్టూన్, ప్లూటో గ్రహాలు ఉన్నాయి, వాటికి సూర్యుడే కనపడడు. ఎప్పుడు చీకటే, సూర్యుడు కనపడే వాళ్ళకు. ఎందుకంటే అంత దూరం ఈ సూర్యుని ప్రకాశం లేదు. అసలు అంటాడు. మన కుటుంబంలో, మన సౌర కుటుంబంలో ఉండే గ్రహాలకి గతి లేదు. సూర్యుడు నువ్వు కోటి సూర్యుడు అందిస్తాడు. ఎట్టొచ్చింది? వాతావరణం సమకూలంగా ఉంటే జీవులు ఉంటాయి. రోజు సిగరెట్ పెడితే ఉండలేవే నువ్వు. సరే రోజు నీళ్ళు పెడితే ఉంటావా నువ్వు? నీళ్ళు పెట్టాలంటే మాట ఉంటావు. ఓయమ్మా నేను పోయినా నువ్వు సత్తావు. నీళ్ళు బతకలేవు. జలసేవలు వస్తాయి, అవి వాటికి అనుకొని అట్ట పుట్టి వాటి సిస్టమ్ అట్టుంది, మన సిస్టమ్ లేదు. అవునా? వాటి ఈ సిస్టమ్ మనం బతాం. మరి అటువంటి ఈ దీన్ని బయట దేవుడు అని కొంతమంది, లోపల దేవుడు అని కొంతమంది. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వాళ్ళు బయట దేవుడు నమ్ముతారు, లోపల దేవుడు నమ్మరు. యేసయ్య అల్లా వాళ్ళు తెలుగులేరు, లోపలికి రారు అసలు. కానీ మన హిందూ ధర్మం, హైందవ సాంప్రదాయం గురువులు పుట్టి మన లోపలికి పిలిచిపోతున్నారు. లోపల ఉన్నాడు దేవుడు, పైన లేడు. చిత్తంలో నా చిన్మయ మూర్తిని చూసి ధరించిన సరే సరైన బ్రహ్మంగా చెప్పినారు. చిన్న మూర్తిన పాటలో వచ్చాను. ఆ లోపల ఎటవాడు ధ్యానం చేయి. జంటనాథ స్వరమూరుది నువ్వు సందమామ అని లోపలికి కూడంటే నువ్వు రోజు ఉడతాను లేవా సాధించుకునేనా? సాధించి సత్సం తెలిసినా తెలియకపోయినా రోజుకు 21,600 సార్లు శ్వాస జరుగుతుంది. నువ్వు తెలుసుకుంటే తెలియవు. తెలిసి పెట్టినా సగ్గిలో చేయి కాలుతుంది, తెలియకుండా పెడితే కాలుతుంది. నువ్వు తెలిసి పెడితే కాలకుండా ఉంటే అగ్గి ఏమా కరెక్ట్గా నేను తెలుసు అగ్గి కాలుతుంది, నేను తెలుసుకున్నా చేయి పెట్టిన కాదు నిలుగు తెచ్చే అప్పుడు నువ్వు తెలిసి చేస్తే నీకు ముక్తి అవుతుంది. అవునా? ఇదంతా కథ. నీకు ఎన్నో మొదటి వచ్చాను. ఏ భారతం, ఏ రామాయణం, ఏ భగవద్గీత ఇలా నిలబడవు. అవునా? కథ అయితే కథ ఇంకొక మార్గం చెప్తాను. ఇప్పుడు చెప్పింది బ్రహ్మాండం అంతా చెప్పిన, పిండాండం అంత ఇద్దరు లేవడా. ఈ పిండాండానికి మనం పోతే భగవంతుడు
ఇంద్రియాతీతుడు అని అంటున్నాం మనం, అవునా కదా? అంటే అర్థం ఏమి? ఇంద్రియాతీతుడు ఇంద్రియములకు అతీతంగా ఉంటాడు. అంటే ఎక్కడ ఏడలేవు ఇంద్రియాలు? చెప్పండి, ఆ మాట సమాధానం చెప్పండి. మూడు ప్రపంచాలు, మూడో ప్రపంచం ఇదేవమ్మా. నేను ఈ దేహంలో మన ప్రపంచాలకు మనకేం పని? దేహం మూడో ప్రపంచం. దేహము ఇంద్రియాలు దేహంలోనే కదా ఉండేది. భగవంతుడు ఇంద్రియాలు ఎట్లా? మళ్ళీ ఆవకు మానస గోచరుడు, వాక్కుకు మనస్సుకు దేహానికి తెలియబడదు. అవునా? ఇంద్రియాతీతుడు మాట చెప్తున్నాం. మరి ఎట్లా అసలు ఇంద్రియాతీతం అంటే ఏంటి? అసలు ఏంటి? ఇంద్రియాలంటే ఏంటి తెలుసుకోవాలి. అది ఇవన్నీ బడికి బడికి పోవడం కాదు, కష్టపడ్డకు సమాధానం అడగాలి, ప్రశ్నకు తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పింది రాసుకొని వచ్చేట నీవు తల్లి గర్భములో ప్రవేశించినప్పుడు నీ రూపం ఏంటి? నీ రూపం ఏంటి? అక్కడ ఒక బిందు రూపము, ఒక స్పర్ము అంటే ఒక వీధి కణము. దానికి ఏముంటుంది? తల, తోక ఉంటుంది. తల, తోక. తల, తోకతో తల్లి గర్భంలోకి ప్రవేశించింది. ఈ తలా తోక అనేటువంటి ఆ తోక పురుగు పుట్టడానికి ముందు తండ్రి గర్భవతి కావాలి. ముందు తండ్రి గర్భవతి కావాలి. తండ్రి గర్భములో 3 మాసాలు అది తయారు కావడానికి పడుతుంది. 90 రోజులు పడుతుంది. నేను సైన్స్ చదవలే, డాక్టర్ అమ్మ కాడిపోయిన పెళ్ళిలో ఇట్లే చెప్తుంటే ఆమె తండ్రి గర్భములో 3 నెలలు, తల్లిలో 9 నెలలు, మొత్తం 12 నెలలు బిడ్డలు పుట్టాలంటే అంటే అదే ఆయన అనింది. తండ్రి గర్భంలో 3 నెలలు మొత్తం ఉండడు. కరెక్ట్ చెప్పింది. నేను చదువుకునే బుక్లో MBBSలో ఒక పురుషుని లో ఒక వీరికను ఉత్పత్తి కావాలంటే 90 రోజులు టైం పుట్టిందని నేను చదివినాను. నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పు. ఇంకా 3 గంటలు కూర్చోయింది ఆయన. 3 నుంచి సాయంత్రం 7 దాకా మొత్తం నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా, పోతే క్యాన్సిల్ చేసి అట్లా ఆ యొక్క తల తోకకు ఏం పుట్టాయి మనకు? ఇవన్నీ ముక్కులు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మము, కాళ్ళు, చేతులు, అవయవాలు అన్నీ దేనికి పుట్టాయి? తలకి పుట్టాయి. అంటే తలకాయలో నుంచి వచ్చింది శక్తి. తలకాయలో నుంచి వచ్చింది శక్తి అనేక అవయవాలుగా తయారైంది. అంటే ఇత్తనం నుంచి చెట్టు పైకి వచ్చింది. అందుకే బ్రహ్మం గారు తలలు కిందుగా మొదలు మీదుగా మొలిసమామిటి మానురా, ఇది మొలిసమామిటి మానురా, అవునా కదా? అంటే ఇది మామూలు మొదలు చెట్టు కింద ఉంటుంది, మనకు మొదలుడు ఉంది. ఇవన్నీ కొసలు కిందకు ఉంటాయి, అవునా కదా? అట్ ది సేమ్ టైం ఇక్కడ లోపల ఉన్నటువంటి బ్రెయిన్ ఉంది, మెదడు. టోటల్ ఈ శరీరములో ప్రతి కణముకు ఈ నుంచి శక్తి రావాలి. ప్రతి కణముకు ఈ నుంచే శక్తి రావాలి. నీకు గుండె దెబ్బ వచ్చినట్టు గుండెను కాదు బాగా చేయాల్సింది, గుండెకు సంబంధించిన కణం మెదడులో ఉంది, దాన్ని బాగా చేసి తగ్గుపోతుంది. నువ్వు గుండెను మార్చాల్సింది కానీ దాన్ని బాగు చేయలేవు. బాగు చేయాలంటే ఈడ చేయాలి, బాగా చేయాలి.
కానీ ఈడ చేర్చండి. ఈ కాలికి పక్షవాతం వచ్చి కథగా చూసుకుంటా పోతాను వాడు ఉంటే సిటీ స్కాన్ చేసి తలకాయ లోపల మెదడు దెబ్బతినేది కదా, దానికి మందులు ఇస్తావు. 6 నెలలు వాడు, 6 నెలలు మందులు పడితే కాలు వచ్చాను. అవునా? మరి కాలికి చేయలే వైద్యం డాక్టర్ దీన్ని చేసిన. మన శరీరంలో ప్రతి అవయవానికి సంబంధించిన పాయింట్ మొత్తం బ్రెయిన్లో, ఈ మెదడులో నుంచి అన్నీ రావాలి. అందుకే దాని కొండలు అనేది. అమ్మా ఇప్పుడు చెప్తా, ఇక్కడ ఉండేది దైవశక్తి అని దానికి పేరు పెట్టారు. కానీ మనం అయితే ఇంగ్లీష్లో ఎనర్జీ అంటాం, తెలుగులో ప్రాణం అంటాం. తెలుగులో ప్రాణం అంటాం. ఈ దేహానికి నిరంతరం ప్రాణశక్తి ప్రసారం కావాలంటే సగం ఇక్కడ నుంచే ప్రాణం సర్వేంద్రియాలకు సప్లై అవుతుంది. ఎప్పుడైతే కిందికి దిగుతుందో ఈ ప్రాణం, ఈ లోపల శ్వాస ఎప్పుడైతే ఇది పైకి పోతుందో బయట శ్వాస లోపలి. ఇది సిస్టమ్. అర్థమైందా? ప్రాణశక్తి ఇక్కడ ఉంది. భగవంతుడు ఎక్కడున్నాడు? ఎప్పుడు ఇంద్రియాలకు అతీతంగా ఉన్నాడు. నీ ఇంద్రియాలని భూమధ్యం కిందనే ఉంటాయి కానీ పైన లేవు. అవునా కదా? ఈ రహస్యం. ఇంద్రియాలు ఎందుకంటే ఇంద్రియ కనపడు. ఇంద్రియాలని కామ క్రోధ మోహ మోద ఇవన్నీ మనం బాగు చేసుకోవాలా. దుర్గుణాలు ఉండద్దు. దానికి ఏం సంబంధం? ఏమా 5 రూపాయలు వాడు నువ్వు దాన్ని ఆపగలవా? నీకు జన్మెట్టిన వాడు ఆపదు. వాటి గుణమే సించాలి. కళ్ళున్నాయి చూడకుండా ఊరుకుంటాయా? చెవులు వినకుండా ఉంటాయా? ముక్కు వాసన ఉంటుందా? నాలుగు చూడుకుంటుందా? చర్మం స్వచ్ఛరూపం ఉంటుందా? చెవుడు కూడా వాటి వృత్తులు మానవు కదా. మరి వాటి ఎట్లా నిరోధిస్తావు నువ్వు? ఇంద్రియాతీతం ఇంద్రియాన్ని కట్టేసుకోవాలరా. ఆ దేవుడంటే మీరు కట్టేసేదో చూసింది. ఇక్కడున్న ప్రాణశక్తి కిందికి దిగితే శ్వాస బయటకు వస్తుంది, పైకి పోతే శ్వాస పోతుంది. బోరింగ్ కొట్టినట్టే. బోరింగ్ కొట్టానే మనం నీళ్ళు వచ్చాయి, పైకి అంటే బయటకు వచ్చాయి. అవునా? కాబట్టి ఈ ప్రాణశక్తి ఇక్కడ నుంచి సిస్టమ్, ఇది గొప్ప సిస్టమ్, ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ ఇది. విశ్వంలో ఎక్కడా లేదు దీన్ని మించింది. అందుకే మానవ జన్మ మహోన్నతమైంది. అందుకే దుర్లభం మానవ జన్మ. ఎంత టెక్నాలజీ దీంట్లో ఈ విశ్వంలో లేదు దీని మించి శక్తి. అవునా? అంత శక్తికి మూలం ఇక్కడ ఉంది. ఇదే ప్రాణం. ఈ ప్రాణశక్తి ఖర్చు అవుతాను కిందికి దిగుతాను. దిగితే లోపలికి బయటకు అది ఖర్చు అయిపోతుంది. అది పైకి పోతే దిగిన ప్రతిసారి కొంచెం ప్రాణం ఖర్చు అయిపోతుంది. అందుకే నీకు పెరుగుదల అరుగుదల ఉంది. ప్రాణశక్తి పూర్తిగా ఒక డ్రాపు కూడా మిగలకుండా పూర్తిగా పోయినా వద్దు చచ్చిపోతాడు. అవునా కదా? ఆ ప్రాణశక్తిలో పోకుండా దాని కనుక నువ్వు ఆపగలిగితే ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, ఈ 3 ముక్తి కాదు. ముక్తి అనేది రాము, ముక్తి అనేది లేదు, అది కల్పితం. దేనికోసం పోతున్నామా? దేవుడి కాడికి. మనము అసలు దేవుడి కాడికి ఎందుకు పోతున్నామంటే మన కాడ ఉండే సొమ్ము పోవద్దు, ఏ రోగము
రాగు. ఈ రెండే మన కాండం పోగుడు. ఏ రోగం రాగు. ఈ రెండు వరకు వస్తాం అంతే. ఒక్కరన్నా నాకు ఆయుష్ ఆరోగ్యం ఆనందంగా ఉంది గుడికి పోతున్నారా? మొక్కుతున్నారా? లేదు. పోయిన నుంచి నాకు పెళ్లి కావాలా, నాకు ఉద్యోగం కావాలా, నాకు పిల్లలు పుట్టాలా, నాకు డబ్బులు కావాలా, మా ఎదురింటోడు బాగున్నాడు, వాడు నాశనం అయిపోవాలా, నేను బాగుండాలా, ఇవే కదా. అవునా కదా? మరి నీకేం కావాలా అంటే ప్రాణశక్తిని పెంచుకోవాలా. ప్రాణశక్తిని పెంచుకోవాలి. నువ్వు ఖర్చు అయిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ 200 యూనిట్ల వరకు ఈ బీసీలకు ఈసీలకు ఎస్టీలకు బిల్లు లేకుండా ఫ్రీ అన్నాడు జగన్. వాడిని రైట్ చేసి అట్టే పోతాడు. రామ్జీ ఫ్యాన్ చేసి అట్టే పోతాడు. జీవి అట్టే వెళ్ళిపోతాడు. ఫ్రీ ఖర్చు. అవునా కదా? అట్లా మీరు చూసే ప్రాణశక్తి ఖర్చు అవుతుంది, వింటే ప్రాణశక్తి ఖర్చు అవుతుంది. అలర్జీ పెంచుకోవాలంటే 12 గంటలు ఎదుర్కోవాలంటే 12 గంటలు పని చేయాలంటే మనం 24 గంటలు పని చేస్తాం. నేను చెప్తాను. ప్రాణశక్తిని ఖర్చు అవుతుంది, చూస్తే ఖర్చు, వాసన చూస్తే ఖర్చు, శ్వాసను పీలిస్తే ఖర్చు అవుతుంది, వదిలితే ఖర్చు అవుతుంది, తింటే ఖర్చు అవుతుంది. స్పర్శ ఇది పనిచేస్తుంది 24 గంటలు ఖర్చు అవుతుంది. అవునా? తింటే ఖర్చు అవుతుంది, అరిగితే ఖర్చు అవుతుంది, గుండె ఆడితే ఖర్చు అవుతుంది, ఊపిరితిత్తులు ఆడితే ఖర్చు అవుతుంది, గుండె కిడ్నీలు పనిచేసే ఖర్చు అవుతుంది, నడిస్తే ఖర్చు అవుతుంది, ఏది కంటే ఖర్చు అవుతుంది, మాట్లాడితే ఖర్చు అవుతుంది. అవునా? అవుతుందే కాదా? నిరంతరం ఖర్చు అవుతూనే ఉంది. కరెంటు ఖర్చు అవుతూనే ఉంది. మీటర్ తిరుగుతాను ఏమవుతుంది? అట్లా నీకు తల్లి వచ్చినప్పటి నుంచి ఖర్చు అవుతుంది నీ ప్రాణశక్తి. అవునా కదా? సరే, తల్లి గర్భం నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు పెద్దోడు పిల్లగాడు శ్వాస వదులుతానడా పిలుస్తానడా? మొట్టమొదట భూమి మీద పడతానే పిల్లగాడు శ్వాస వదులుతాడా పీలుస్తాడా? వదులుతాడు. ఎవరు చెప్తారు? ఏడుస్తాడు. ఏడుస్తాడు కాదు, నెగ్గింది గాలి పీలుస్తాడా? భూమిని కొడతానే వదులుతాడు. అదే గాలి పీలుస్తాడా? వాడు తీసినాక అవన్నీ పక్కన పెట్టు. వాడు పీలుస్తాడా వదులుతాడా? గాలి వదులుతాడా పీలుస్తాడా? అర్థం కాలేదా మీకు? బిడ్డ పుట్టినప్పుడు తల్లి గర్భంలో బిడ్డ శ్వాస పీల్చుకోదు. పిల్లవాడు తల్లి గర్భంలో వాడు శ్వాస తీసుకోడు. 9 నెలలు, తండ్రి గర్భంలో 3 నెలలు, తల్లి గర్భంలో 9 నెలలు, 12 నెలలు. వాడికి శ్వాసతో పని లేదు, ముక్కు పని చేయడానికి. ఈ ముక్కుతో రాదు. ఏ ప్రాణశక్తి? ఇత్తనముడు ప్రాణశక్తి ఉంది. ఇత్తనముడు అది తండ్రి నుంచి వచ్చిన స్పర్మ్ ఉందే, తలకాయలో ఉంది ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తినే వాడు అంత బిడ్డ తయారు. బొమ్మ తయారంటే అది కావాలి, ఇది పనికిరాదు. ఈ గాలి పనికిరాదు. నువ్వు బతికేది కూడా ఈ గాలితో కాదు. ఈ గాలితో తాను రాను సరే. ఈ గాలికి మరణానికి సంబంధం లేదు అమ్మా. ఎందుకంటే ఒక చచ్చిపోయిన శవం వీడు ఉంది, ఒకడు పానంతో ఉన్నాడు, వీడు నిద్రపోతున్నాడు. వీడు కదైనా వాడు కదా. మనం చచ్చిపోయినప్పుడు నిద్రపోయినప్పుడు ఒకటేరా అంటాం.
అవునా కాదు? అయితే వాళ్ళిద్దరు తేడా ఏముంది? శ్వాస లేదు. అంటే నీకు ప్రాణం ఉంది, వాడికి ప్రాణం లేదు. ప్రాణం ఉంది కాబట్టి శ్వాస పిలుస్తున్నాడు. ఈ ప్రాణం ఉంది కాబట్టి శ్వాస పిలుస్తున్నాడు. ప్రాణం లేదు కాబట్టి శ్వాస పీల్చేది ప్రాణమా? నువ్వు ఆ ప్రాణమే కదా శ్వాస పీల్చేది. ప్రాణం ఉంటే నడుచాలి, ప్రాణం లేకపోతే నడచదు. మనోడే ఇది పోతే అది పోతే అనుకుంటాడు, ఇది పోతే అది పోతుంది అనుకుంటాడు. ఇది పోతే అది పోదు, అది పోతే ఇది పోతుంది. కరెంటు పోతే మోటార్ అయిపోతుంది, ఈ ఫ్యాన్ తిరుగుతుంది, చాలా గాలుస్తుంది మనకు. దేనివల్ల వస్తుంది? కరెంటు ఉంటే వస్తుంది. కరెంటు పోతే అబ్బా తుది శ్వాస వదిలినాడు. తల్లి కడుపులోంచి బిడ్డ బయటకు వస్తానే శ్వాస పీల్చదు, వదులుతుంది. అర్థమైందే? డాక్టర్ కూడా చేయలేదు విషయం. చదవద్దంటే ఫస్ట్ బ్రీత్ అంటారు, ఫస్ట్ బ్రీత్ అని అన్నారు ఇంగ్లీష్లో. ఫస్ట్ బ్రీత్ ఇస్ బెస్ట్. మొదటి శ్వాస తీసుకున్నాడు బిడ్డ. తల్లిదండ్రులు చూస్తానే మొదటి శ్వాస శాస్త్రం రాసింది సైన్స్ తప్పు. ముందు వాడు వదులుతున్నాడు. శ్వాస పీల్చాలి, లోపలికి పోవాలంటే లోపల స్థలం కావాలి, లోపల ఎల్తి కావాలి. ఈ బాటలో నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్ళల్లో ఆ టైంలో ఏడుపు కూడా అలా కిందకి రావాలంటే లోపలికి గాలి పోతేనే ఈ నీళ్ళు బయటకు వస్తాయి. లోపలికి గాలి పోకపోతే ఈ నీళ్ళు బయటికి రావు. నీళ్లు బయటికి వస్తేనే లోపలికి గాలి పోతుంది. నిండా వాటర్ ఉంది, గాలి పోయేదానికి అవకాశమే లేదు. వాడి ఊపిరి నిండా ఊపిరి ఉంది. దాన్ని స్విగ్మో మైలిన్ ఫ్లూయిడ్ అంటారు. స్విగ్మో మైలిన్ ఫ్లూయిడ్ అంటారు. అది ఊపిరితిత్తు నిండా ఉంటుంది. వాడు ఏడ్చకపోతే కాలు రూపం పైకి ఎక్కుతుంది, నడ్డు కూడా తట్టడిస్తారు. అప్పుడు ముక్కలు కూడా బయటకు వస్తాయి. బయటకు వచ్చినాక ఆటోమేటిక్గా గాలి లోపలికి పోతాయి. అది ఖాళీ కావాలి కదా ముందు ఇది పోవాలంటే. అది ఖాళీకి ఇది పోతుంది. అంటే ముందు మనకి ఏమైంది? బయటకు వచ్చింది శ్వాస, అది ద్రవ రూపంలో ఉంది, బయటకు వచ్చింది. అవునా? అట్లనే మనం మరణించుకోవచ్చు. లోపల ఆగితేనే బయట ఆగుతుంది, లోపల ఆగకపోతే బయట ఆగదు. లోపల ప్రాణం పోతేనే ఈ శ్వాస ఆగదు. అంతేగాని ప్రాణం ఉండగా శ్వాస ఆగదు. అవునా? కాబట్టి ఈ గాలితో మనము బ్రతకడం లేదు. ఇది సహాయం అంతే, దాని సహాయం. అది పైకి పోతే కాలు ఏర్పడింది, ఇది లోపలికి పోతాం. అది కిందకి వస్తే కాలు పూడిస్తాను, బయటకు వస్తాం. అవునా? అది దిగితే బయటకు వస్తాం. అది పైకి పోతే ఇది లోపలికి పోతాం. దానికి ఆధారంగా నడుస్తుంది ఇది. అటువంటి ప్రాణశక్తి నీకు ఈ దేహం ఖర్చు అవుతుంది, దినానికి ఖర్చు పోతుంది. నువ్వు చేయాల్సిన దేవుడు అన్నవాడు తెలుసుకోవడం కాదు, పరిపూర్ణాన్ని తెలుసుకోవడం కాదు, ఎరుక నువ్వు తెలుసుకోవడం కాదు. రెండు లేవని చెప్తుంది శాస్త్రమే. ఈ ఉత్త బట్ట పెట్టి ఏం పిచ్చోడా నువ్వు ఏందో ఉందనుకుంటున్నాడు. మూలమే వాళ్ళు తెలుసు, పెద్దలకు మూల శాస్త్రకారులు తెలుసు. ఈ మధ్యలో వాళ్ళకి తెలియదు. వాళ్ళు తెలుస్తారు కాబట్టి మతనం పెట్టారు. మూలం నేను గుర్తించిన ఏమి లేదు అని యువత బట్టలు ఏం లేదు, శరీరంలో ఏమి లేదు. అంటే ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమా అయ్యా. నేను సాధన చదివినది ఏ సాధన లేనిపోతే ఎదిగించుకోదు. అదే పరిపూర్ణానికి ఏ సాధన అక్కర్లేదు, పరిపూర్ణాన్ని దర్శించడానికి ఏ సాధన అక్కర్లేదు. అది సాధనలతో సాధ్యమయ్యేది కాదు, అది సాధనలతో సాధ్యమయ్యేది కాదు. ఎందువల్ల? సాధన అవసరం లేదు దానికి.
అది గురు సూచన, చూడు అది గురు సూచన. దానికి సాధన ఎందుకు అవసరం? వచ్చే గురువులు కూడా ఇంకొచ్చి తెలుసుకొని వెళ్ళమంటారు. సాధన దేనికి? అందుకు చెప్పాడు ఆ కృష్ణప్రభువులు, ఏ సాధన నీకెందుకు విలుసానికి బయటరాదు వినువాయ్యా, నే సాధన సేవిన్నది. ఏ సాధన లేనిపోదా ఎరిగింతు పోకు, సాధనకు మరిగితే రాకు. సాధనలో పోతే సాగుతున్నావు అంతే, నీకు దిక్కు తీసేదా అడుగుతో పో. దీనికి సాధన అక్కర్లేదు, ఇది సూచన. సాధన ఎందుకు? నీకు అవసరం లేదు సాధన. సాధన అక్కర్లేదు దీనికి. కానీ ఆ కందార్థం పుట్టే స్వతాలు చేసేటప్పుడు నుంచి సాక్షిదానం చదువుకుంటారు, కానీ దాని అంతర్భావం చూసుకోలేదు. ఏంటంతేనా? అవునా కాదా? పరిపూర్ణ దర్శనానికి సాధన అవసరం లేదు. మొత్తుకొని కృష్ణప్రభుడు మొత్తుకొని చెప్తున్నాడు, సాధనతో సాధ్యపడతాయ్యా. ఇది సాధనతో ఏది కాదు, ఇది గురువు సూచనరా. ఆడలేదు ఒక్కతో ఉల్లక్కెళ్ళే కానీ నేను అయిపోయింది అంత. సాధన లేదు అని చెప్తున్నాడు. తర్వాత ఈ మూలము అనేది గుర్తిరిగి శరీరం ఏమి లేదు ఎందుకన్నాడు అక్కడ. నువ్వు ఏందో దీంట్లో ఉందని చచ్చడం పుట్టినాను నుంచి. ఇది ఏంది లేదు, ఇది ఒక ఎనర్జీతో బతుకుతా ఉంది, ఒక ప్రాణశక్తితో బతుకుతా ఉంది, ఒక ప్రాణశక్తి విశ్వం అంతా ఉంది. ఆ విశ్వంతో ప్రాణశక్తితో బతుకుతా ఉంది ఈ దేహం. ఆ ప్రాణం ఖర్చు అవుతుంది నీకు. ఎందుకు ఖర్చు అవుతుంది? నువ్వు కష్టం చేయడమ్మా, నువ్వు కష్టం చేసే ఎనర్జీ పెరుగుతుంది. ఊరిగా కూర్చోండవు, ఇంద్రియాలు పని చేస్తాడు. ఊరిగా కూర్చోండవు, ఊరిగా కూర్చొని తింటే గుడ్డలైనా తరుగుతాయి. కష్టం చేసుకొని సంపాదించు తిను, మిగులుతుంది మా డబ్బులు. మిగలవు, మిగులుతాయా మిగలవా? నువ్వు కష్టం చేయి, రోజు 1000 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు తింటావా నువ్వు? 5 తింటే 5 మిగులుతాయి, అవునా కదా? అట్లే నువ్వు కష్టం చేస్తే నీ ప్రాణశక్తి పెరుగుతుంది, నీకు నీ ఖర్చు పోను ఇంకా మిగులుతుంది. మనకు నీ ఖర్చు పోను మిగులుతుంది. నువ్వు ఊరికి సంపాదకుండా తింటే మాత్రం అంతా ఖర్చు అయిపోయేది. నోట్ దిస్ పాయింట్. ఏమన్నా ఎందుకు ఈ కాలం మనుషులు కొన్ని రోగాలు వచ్చున్నాయి. 30 ఏళ్ళకి మోగాలు నొప్పినైనా, నడుము నొప్పినైనా, ఆయాసంగా నచ్చలేకున్నాయినా, ఒక కింద నీళ్ళు తాడు ఉమ్మా నేను తింటాలేను తీసుకో. ఏమండి ప్లీజ్, ఇంటి ముందరికి ఫిల్టర్ క్యాన్ వచ్చే వాడు పట్టి ఆడ పెడతాడు తపల మీద. దాన్ని తీసుకోదానికి మా భార్య నేను మధ్యాహ్నం ఇంటికి వచ్చి తిరుగుతా, అన్నీ తాగుతుంది, ఎండగానే తాగుతుంది ఉంటాయి బిందెలు. నేర్పితే వచ్చేది అది విద్య, నేర్పితే రాదు. మధు చెప్పింది, మీ శిశులు చెప్పుకోకుంటుంది. నాకు చెప్పేది మీ శిశులు చెప్పుకోకుంటుంది. ఆమె కథ మళ్ళీ యూట్యూబ్లో పోతే మళ్ళీ తరకాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా బుక్కులు చదివితే ప్రయోజనం ఉందా? గురువులు చెప్పింది ఇంటే ప్రయోజనం ఉందా? నీ ప్రయత్నం చెయ్యి. అందుకే కృష్ణభగవానుడు భౌతిక ప్రయత్నంలో ప్రయత్నం చెయ్యి, ఫలితం ఏదైనా దయపత్రంగా స్వీకరించరాము అని ఒక చిన్న పాట పాట. ఏ కర్మము నాకు ఏది ఫలమో ఎదిగిన వారెవరు, చేసిన కర్మము ఫలమును పొందక
దాటే వారెవరు, జన్మను దాటే వారెవరు. ఊగే చెట్లను ఊపే గాలి కంటికి కనపడదు, జీవుల నడిపే కర్మ ఫలాలు మనసుకు వినపడవు. జీవుల నడిపే కర్మ ఫలాలు మనసుకు వినపడవు. ఏ క్షణానికి ఏదేమౌనో ఎవరు ఎరుగరు, జీవితమెంతో నాటకమెంతో కాలము సాగిన తెరపడుట క్షణము. ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు. నీది అయినది నీ కొరకున్నది పొమ్మన్నా పోదు, నీది కానిది నీకు లేనిది రమ్మన్నా రాదు. ఉండే వాటిని పొమ్మనకు మరి లేనివి రమ్మనకు. రాకపోకల వాడుక తెలియక వేడుక లేదనకు, వేడుక లేదనకు. ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు. అనుకూలములు ప్రతికూలములు ఫలములలో లేవు, ఏది వచ్చినా ఎలా వచ్చినా ఫలము నిష్ఫలము, ఫలము నిష్ఫలము. రాగము కాని ద్వేషము లేని ఫలములు బాధించవు, అధికమైన అల్పమైన ఫలము. అధికమైన అల్పమైన నీకది ప్రసాదము, నీకది ప్రసాదము. ఏ కర్మమునకు ఏది ఫలమో ఎరిగిన వారెవరు. చేసిన కర్మము ఫలమును పొందక దాటే వారెవరు, జన్మను దాటే వారెవరు. నిన్ను తెలియక దేవుని తెలియక నిద్రపోవుచున్నావు, నిన్ను నీ యందు దేవుని అంతటా తెలిపిన ప్రభువే గురువు. అచల రుచి తూము రమణాయ ప్రియ శిష్యుడు శ్రీ ప్రజ్ఞాన విలక్షణ శ్రీనివాస గురుడు. తెలిపిన సత్యం విదిరా, తెలిపిన సత్యం విదిరా. ఏ కర్మమునకు ఏది ఫలమో ఎదిగిన వారెవరు. చేసిన కర్మము ఫలమును పొందక దాటే వారెవరు, జన్మను దాటే వారెవరు. ఇంతవరకు తీసుకొస్తాం ఈరోజు సమస్య అర్థమైందా? ఇక నెక్స్ట్ స్టెప్ పోవాలా ఏమ్మా? ఈ కర్మఫలం అనేది ఎట్లా వస్తుంది? మరు జన్మ నీకు ఉన్నదా లేదా? ఉంటే ఎలా ఉంది, లేకపోతే ఎలా ఉంది? ఇది నెక్స్ట్ చెప్తున్నాం. ఇంకా నీలో ప్రాణశక్తిని ఎలా పెంచుకోవాలో అది కూడా తర్వాత చెప్తాను. ఇంకోసారి వచ్చినప్పుడు చెప్తాము. ఇంతవరకు మధ్యలో పెట్టుకోండి, అక్కడ గుర్తు పెట్టుకోండి. ఆడికి సార్లు నిద్రపోతే ఆ నిద్రపోతాను కొంతమంది
ఇదేనా ఇంతవరకు దీన్ని మర్చిపోమని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఈ నుంచి కంటిన్యూస్ అవుతుంది. దీనికన్నా వెరీ 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 ఇంపార్టెంట్ అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి సబ్జెక్ట్ నెక్స్ట్ వచ్చేది వేదాలు, ఉపనిషత్తులు. ఏ దాంట్లో లేని సబ్జెక్టు, ఏ దాంట్లో లేని సబ్జెక్టు నెక్స్ట్ అది అనుభవపూర్వకంగా వచ్చిన సబ్జెక్టు. ఈ సబ్జెక్టు నేను చెప్తే కొంతమంది తెలియమంతులు మహనీయులు ధర్మవరంలో, ఆ ధర్మవరంలో మన సోమవారం నైట్ జరిగింది, 3 అయింది 9 కూర్చుంటే. వేద అథారిటీ, శాస్త్ర అథారిటీ కావాలి. నేనే వేదం, నేనే శాస్త్రం. దానికి మాట చెప్పిన దైవమైన చూపలేడు ఒక్క గురువును, సద్గురువైతే చూపగలడు దేవదేవుని, ఆ దేవదేవుని. చదువులన్నీ ఇమడలేవు పుస్తకాలలో, విద్య దాగి ఉంది మానవుని మస్తకాలలో. ఎక్కడుంది మా విద్య? పుస్తకాలకి ఎక్కడి నుంచి వచ్చింది? మరి నేను చెప్పే మస్తకము నుంచి నేను చెప్పేది తప్పను నిరూపణ చేయి, నేను ఒప్పుకుంటా. కూర్చొని కుదరదు. ఇదే నేను చెప్పింది వేదం, ఇది సత్యం. విచారణ చెయ్యి, తెలుసుకో. మళ్ళా నా దగ్గర నేను సమాధానం చెప్తాను. చాలాసేపు మాట్లాడారు, సంతోషం. కాబట్టి ఇది నేను మాట్లాడేది. నేను చెప్పుతే 3 గంటలు 4 గంటలు. పోయినసారి చదువు 10 నుంచి 4 వరకు చెప్పాను అమ్మా. 10 నుంచి 4 వరకు ఒక్కనే, 10 నుంచి 4 వరకు. ఇది పాపం అప్పుడు పాలు అప్పుడే వేయాలి. బరిబడిలో పాలు టైం పాల్గొనుకోబోతున్నాము, స్టాప్ చేయండి అప్పుడు వెళ్ళాలి ఏమ్మా. కాబట్టి ఇంకొకరు చెప్తుంది, అదే మీకు చెప్పాను. నేను వస్తే మీకు ఒక మంచి విషయం చెప్తా ఉండండి. ఆరు కూడా పోతాను అందరూ. ఆ మాట అంటే నిలబడినారు. మంచి విషయం చెప్పిన కదా ఆ రోజు. ఈరోజు కూడా